సో అంటే ఇది నాకు కూడా సస్పెన్సే. ఇది ఒరిజినల్గా 2 days బ్యాక్ వరకు కూడా అసలు అంటే ఒరిజినల్ బర్త్డేలు అంటేనే ఇష్టం ఉండదు నేను. వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తారన్నది నాకు 2 days అనుకోకుండా. అంటే నేను ఒకడు ఫోన్ చేస్తే, బ్రదర్ మీకు 28th ఈవినింగ్ నైట్ కలుస్తున్నాం అన్నారు. అంటే నైట్ ఎందుకు కలుస్తున్నాడు, బట్ ఏ టైం రావాలి కదా ఆఫీస్కి వస్తే అని డౌట్ ఉండే. సో తర్వాత ఇంకా నేను కొంచెం సీరియస్, అంటే ఇంట్లో ఏదైనా ఉంటే పెద్దలతో షేర్ చేసుకోవాలి కదా అని అన్నాను. నేను అంటానన్న డౌట్ తోటో ఏంటో పలానా చోట ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నామని చిన్న హింట్ ఇచ్చారు అంతే. సో ఒరిజినల్గా ఈ ప్రోగ్రామ్ గురించి ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజంగా నాకు తెలియదు. బట్ పిల్లలు అంటే ఎదిగారు నిదర్శనానికి నాకు ఏదో కారణమై ఉండొచ్చు. సో ఎంతవరకు నన్ను ఏదో రకరకాలుగా పొగిడారు, కానీ బేసికల్గా అంటే నేను తల్లిదండ్రులు నేర్పించిన విధానాన్ని బట్టే నేను కూడా ఈ విధంగా ఉండడానికి కారణం, మెయిన్ కారణం నా తల్లి నా మంచం దగ్గర ఎన్నిసార్లు ప్రార్థించింది అన్నది నాకు తెలుసు. అంటే ఓహో వచ్చినప్పుడు, ఓహో రానప్పుడు ఏ విధంగా ప్రార్థించారో నాకు తెలియదు. కానీ మేము తెల్లవారు మార్నింగ్ లేచేటప్పటికి ఇంట్లో వంటలు అయిపోయి ఉంటుండే. అంటే మాకు అప్పట్లో స్కూల్ 7 o'clock. ఆ టైంకే మాకు బాక్సులు అంటే లంచ్ బాక్స్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ రెడీ అయిపోతుండే. మా అక్క చెప్పినట్టుగా నైట్ టైము ప్రేయర్ చేసుకోకపోతే ప్లస్ ఇంకోటి ఏంటంటే పనిష్మెంట్స్ ఉండేవి మాకు. ఆ డిసిప్లిన్ తల్లిదండ్రులు నేర్పింది ఈరోజు ఈ విధంగా మీ ముందు నిలబడడానికి, సాక్ష్యం చెప్పడానికి ఈ విధంగా నిలబడింది. ఎంతమంది అంటే మైనస్ ఎక్కడైతే ప్లస్లు ఉండే అక్కడ 100% మైనస్లు ఉంటాయి. అంటే నాలో కూడా చాలా ఉన్నాయి ఫాల్ట్స్. సో తల్లి నన్ను ఒక బోధకుడిలా కోరుకుని చాలాసార్లు అడిగింది, నాన్న పరిచర్య చేస్తావా అని. 2-3 సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు అడుగుతూ ఉండే. మరి నాకు ఎందుకో నాకు తెలియదు. మా ఇంటికి వచ్చిన సేవకురాలు కూడా ఒకసారి అన్నది, కానీ అది కూడా నాకు తెలియదు. అంటే నేను అవుతాను లేదు. కానీ ఇంట్లో అన్నప్పుడు నా తోడలుడు సేవకుడు అయ్యాడు. అంటే నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నా, ఆయన ఎంత రిలాక్స్గా ఉన్నా కూడా దేవుని పిలుపుని బట్టి ఆయన సేవకులు అయ్యారు. సో ఇంటి నుండి ఎవరో ఒకరు సేవకులు అయ్యారు. అలాగే నా మేనల్లుడు సేవకులే. సో నెహెమ్యా సేవకుడే, శామ్ సేవకుడే. సో దుబాయ్లో రాజు సేవకుడే. అంటే ఉద్యోగం చేస్తూ కూడా సేవకులే. అంటే ఇంట్లో పరిచర్యలు చేస్తే కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు నేర్పించిన ఒకే ఒక డిసిప్లైన్తో ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎంతమంది ఆత్మీయులు నేను సంపాదించగలిగానంటే దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమే. అంటే దీంతో భాగస్వాముల గురించి చెప్పాలి. ఎంతమంది నేను ఇంటికి తీసుకొచ్చినా అంటే లోపల విసుకుంటుంది, ఏంటి అంతసేపు నేను ఎవడొకరికి చేసి పెట్టాలా ఏంటి అని ఉంటుంది. అంటే ఉన్నవాళ్ళకి ఏమనుకుంటారని అంటే ఆ మాత్రం చేసి పెట్టలేరా అన్నట్టు వాళ్ళకు ఉండవచ్చు. కానీ ఉన్నదా లేదా అన్న తెలియవలసింది భాగస్వామికి. ఆ విషయంలో రాణి 100% సపోర్టివ్గా ఈ రోజు వరకు నేను ఈ విధంగా ఉన్నానంటే అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. సో ఇద్దరికి మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. నేను ఒకటే ఆవిడని కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఎనీ టైం ఏదైనా మనం మాట్లాడుకుంటే ఈ 4 walls మధ్యలోనే ఉండాలి. బయట ఎవరికి నా భర్త ఇలాగన్నాడనో లేదా తిట్టాడనో చెప్పకూడదని. ఆ విషయంలో ఆవిడ ఎంతో సపోర్ట్ చేస్తూ నన్ను ఈ విధంగా నిలబెడదాక 60 సంవత్సరాల జీవితం గడిపానంటే మెయిన్ చిన్నప్పటి నుండి పెద్ద అక్క కానీ, 2 అక్క కానీ, 3 అక్క కానీ వాళ్ళు నన్ను పెంచిన విధానాన్ని బట్టి. సో తర్వాత బావగారు వాళ్ళు కూడా అంటే ఎట్లా ఉంటుంది అంటే నేను వెళ్తే వాళ్ళందరం కలిసి ఏదో మేము అందరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఇప్పుడు ఒకే అన్ఫార్చునేట్లీ దేవుని సన్నిధి పిలుచుకుని ఉన్నారు, ఇంకొక బావగారు ఇక్కడ ఉన్నారు. సో ఎలా ఉంటుంది అంటే కలిసి ఫ్రెండ్స్ లాగే మాట్లాడుకుంటాం. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఉంటాయి, అవి కాదన్నాం. కానీ సో దేవుడు నన్ను ఈ రీతిగా నిలబెట్టి 60 సంవత్సరాలు ఇచ్చి మీ అందరితో ఈ రీతిగా నేను ఈ స్థితి నిలబడదాక మీ అందరికీ ప్రేమ. ప్రత్యేకంగా బీబీసీ గురించి కూడా చెప్పాలి. బీబీసీ సంఘంలో ప్రతి నిత్యము వారి కుటుంబ ప్రార్థనలో బీబీసీ సంఘంలో మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ప్రార్థనా ప్రతిఫలము ఈరోజు మీ ముందు ఇలా నిలబడడానికి ఎంతోమంది శ్రేయబులర్స్ ఉన్నారు ఇక్కడ. మరి అవకాశం ఇస్తే అందరూ మాట్లాడతారేమో నాకైతే తెలియదు. కానీ మరి అధ్యక్షులు వహిస్తున్నటువంటి అంటే పిల్లలై ఉండొచ్చు, కానీ వాళ్ళు అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. సో దేవుడు ఈ రీతిగా నన్ను నిలబెట్టి మీ ముందు సాక్షిగా నిలబెట్టిన దానికి దేవుడు ఇంకనూ అద్భుతమైన రీతిగా దేవుని పరిచయంలో వాడబడాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ.